ప్రపంచ దేశాల వాణిజ్యంపై సుంకాల యుద్ధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సొంత గూటి నుంచే సెగ తగిలింది. కెనడా నుంచి వచ్చే వస్తువులపై 100% టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు అగ్రరాజ్య చట్టసభ బ్రేక్ వేసింది. విపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానానికి ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు తెలపడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కుదిపేస్తున్న టారిఫ్ల రాజకీయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కేంద్ర బిందువయ్యారు. గత కొంతకాలంగా ఆయన విదేశీ దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తూ అమెరికా ఫస్ట్ విధానాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. కానీ ఇప్పుడు అదే టారిఫ్ల దూకుడు ఆయనకు సొంత దేశంలోని ప్రతిఘటనగా మారుతోంది. ముఖ్యంగా కెనడాపై 100% వరకు టారిఫ్లు విధిస్తానని చేసిన హెచ్చరిక రాజకీయ తుఫానుకు దారితీసింది. అమెరికా, కెనడా వంటి సుదీర్ఘ మైత్రి సంబంధాలున్న దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా కూడా ఆందోళన కలిగిస్తోంది. కెనడా చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల దిశగా అడుగులు వేస్తోందని, ఇది అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 100% సుంకాలు విధిస్తానని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే గత ఏడాది 35% సుంకాలు విధించిన ట్రంప్ మరిన్ని పెంపులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో అమెరికా కెనడా సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ట్రంప్ మధ్య మాటల యుద్ధం సాగుతుండడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. అయితే ఈసారి ట్రంప్కు ఎదురుదెబ్బ బయట నుంచి కాకుండా సొంత పార్టీ నుంచే ఎదురైంది. కెనడాపై టారిఫ్ల విషయంలో ఆయన దూకుడును వ్యతిరేకిస్తూ ప్రతినిధుల సభలో విపక్ష డెమోక్రటిక్ పార్టీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఆశ్చర్యకరంగా ఈ తీర్మానానికి 6 రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు పలికారు. ఓటింగ్లో 219 మంది అనుకూలంగా, 211 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. ఇది ట్రంప్నకు రాజకీయంగా ఒక హెచ్చరిక సంకేతంగా భావిస్తున్నారు. సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకించడం ఆయన నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తీర్మానం సెనెట్లో కూడా ఓటింగ్కు రానుంది. అక్కడ ఆమోదం పొందినా అధ్యక్షుడిగా ఉన్న అధికారాన్ని ఉపయోగించి ట్రంప్ వీటో చేయవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ ప్రతినిధుల సభలో జరిగిన ఈ పరిణామం రాజకీయంగా ఒక కీలక మలుపుగా పరిగణిస్తున్నారు. టారిఫ్ల విధానం వల్ల అమెరికాలో ధరలు పెరుగుతున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. విదేశీ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నిత్యావసర వస్తువుల నుంచి పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు ధరలు పెరుగుదల ప్రజల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. అయితే ఈ టారిఫ్లపై ట్రంప్ వాదన మాత్రం వేరేలా ఉంది. ఆయన దృష్టిలో టారిఫ్లు ఒక చర్చా ఆయుధంగా మారాయి. ఇతర దేశాలు అమెరికాతో అనుకూల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఒత్తిడి తేవడమే లక్ష్యమని చెబుతున్నారు. మాతో ఒప్పందం చేయండి, లేకపోతే సుంకాలు పెరుగుతాయి అనే సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇస్తున్నారు. అయితే ఈ వ్యూహం అంతర్జాతీయంగా మాత్రమే కాకుండా దేశీయంగా కూడా వివాదాస్పదమవుతోంది. పరిశ్రమలు, వ్యాపారవేత్తలు, వినియోగదారులు అందరిలోనూ కలత నెలకొంది. ఇదే విషయంపై రిపబ్లికన్ పార్టీలో కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. టారిఫ్ల వల్ల ధరలు పెరిగితే దాని రాజకీయ ప్రభావం ఎన్నికలపై పడుతుందని కొందరు పార్టీ నేతలు భయపడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రజల అసంతృప్తి పెరుగుతుందని వారు గుర్తిస్తున్నారు. ట్రంప్ విధానాల వల్ల రాజకీయంగా నష్టపోతున్నామనే భావన పార్టీలో కొందరికి కలుగుతోంది. దీనిపై ట్రంప్ స్పందన కూడా కఠినంగానే ఉంది. తన విధానాలను వ్యతిరేకిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించడం పార్టీలో అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేసింది. అమెరికా, కెనడా వాణిజ్య సంబంధాలు దశాబ్దాలుగా బలంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం లక్షల కోట్ల డాలర్లలో ఉంటుంది. ఆటోమొబైల్ రంగం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల వరకు అనేక రంగాలు పరస్పర ఆధారితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 100% టారిఫ్ల హెచ్చరిక కేవలం రాజకీయ ప్రకటన మాత్రమేనా, లేక వాస్తవ చర్యల దిశగా అడుగులా అన్నది అంతర్జాతీయ మార్కెట్లు గమనిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ట్రంప్ టారిఫ్ల రాజకీయానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా మిత్రదేశాల అసంతృప్తి, దేశీయంగా పెరుగుతున్న ధరల ప్రభావం ట్రంప్పై వ్యతిరేకత పెంచుతున్నాయి. ప్రతినిధుల సభ తీర్మానం ఈ అసంతృప్తికి ప్రతిబింబంగా కనిపిస్తోంది. ఇక ముందు సెనెట్లో ఏమవుతుంది? ట్రంప్ వీటో చేస్తారా, లేక పార్టీ అంతర్గత ఒత్తిడితో తన వైఖరిని సవరించుకుంటారా అన్నది చూడాలి.